నోరు జారితే జైలుకే విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లుకు కేబినెట్ ఆమోదం. మరో 3 బిల్లులకు సైతం రోగి బిల్లు రూపకల్పనకు సబ్ కమిటీ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఏమంటాం, ఇక నోరు జారితే జైలుకే అట. ఎవరైనా హేట్ స్పీచ్ చేస్తే వాళ్ళు జైలుకే. ఇక అంటే మరి ఎవరు ఇది? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, మరి వీళ్ళు అదేవిధంగా మరి సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్స్కి అయితే, సోషల్ మీడియా వాళ్ళకైతే, వీళ్ళందరూ కూడా ఎవరైనా హేట్ స్పీచ్ చేస్తే, ఎవరైనా అల్లర్లకు సంబంధించి, ఎవరైనా మత కల్లులకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఒక బిల్లు అయితే తీసుకొచ్చారు. సో మా గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించాడు ఈ సోషల్ మీడియా మీద ఒక బిల్లు తీసుకొస్తా అని చెప్పి. సో మొత్తం మీద బిల్లు తీసుకొచ్చిండు. మరి ఈ బిల్లు ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తిస్తుంది అంటే మీ ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు చేస్తే వర్తిస్తుందా? రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తే వర్తిస్తుందా? అంటే ఇక్కడ ఏంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడానికైనా ఇది? దానికైనా ఈ బిల్లు తీసుకొచ్చింది? ఈరోజు మరి అందరికీ వర్తించాలి. అసలు ఒక విషయం అండి, ఈ బిల్లు వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ జైలుకి పోయేది రేవంత్ రెడ్డి, హేట్ స్పీచ్ చేసేది రేవంత్ రెడ్డి, మాట్లాడేది ఆయన్నే. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు, తిడతాడు, ఏమంటారు, పేగులు మెల్లేసుకుంటా, కనుగుడ్లు పీక్తా, గోయిలాట ఆడతా, మీ తొండల లాగులు ఇస్తా, ఇవన్నీ మాట్లాడేది నువ్వే కదా. సన్నాస అని చెప్పి, లంగలు అని చెప్పి, లవంగలు అని చెప్పి ఇవన్నీ మాట్లాడేది మీరే కదా. మరి ముఖ్యమంత్రి మీరే మాట్లాడతారు. మరి 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 వాస్తవానికి ఈ బిల్లు వస్తే మాత్రం మరి మీరే పోవాలి జైలుకి ఫస్ట్. మరి